మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు లభించింది అన్నది కూడా రిలీజ్ చేశారు. ఈ మంత్రివర్గంలో అయితే బీసీలకు అలాగే మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కూడా చూస్తుంది. సామాజిక వర్గంగాను అలాగే ప్రాంతీయ వారంగాను అన్ని విధాలుగా కూడా కరెక్ట్ గా చూసి సమతుల్యతో ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, ఓవరాల్ గా మొత్తం 25 మంది ముఖ్యమంత్రితో పాటు 25 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. డీటెయిల్స్ చూస్తే తన మంత్రివర్గంలో బీసీలకు మహిళలకు టీడీపీ కూటమి సారథి చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి సహా 8 మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు. అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సీనియర్ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి, కొత్తగా ఎన్నికైన సవితకు కూడా మంత్రి పదవులు లభించాయి. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, సవిత సహా కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు కల్పించారు. ఆయనతో పాటు పదవీ ప్రమాణం చేసే మొత్తం 25 మంది మంత్రుల పేర్లను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. కాపు కమ్మ సామాజిక వర్గాలకు చెరి 4 పదవులు దక్కాయి. కాపుల్లో పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్, దుర్గేష్, కమ్మ వర్గానికి చెందిన లోకేష్, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ కు, రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామ్ నారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎం రామ్ ప్రసాద్ రెడ్డికి అవకాశం లభించింది. ఎస్సీ కోటాలో అనిత, డోల బాల వీరాంజనేయ స్వామి, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఆర్యవైశ్య వర్గం తరపున టీజీ భరత్ కు చోటు సంపాదించారు. ఇక అసెంబ్లీలో 175 సీట్లు ఉండగా మంత్రివర్గంలో 25 మంది మంత్రులను తీసుకోవడానికి అవకాశం ఉంది. కేబినెట్ కూర్పునకు చంద్రబాబు ఓ ఫార్ములా రూపొందించారు. ప్రతి 7 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించారు. ఆ లెక్కన 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు 3, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి 1, 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంది పదవులు లభించాయి. పదవులు పొందిన బీసీ నేతల్లో ఇంకా కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, సత్యకుమార్, సవిత ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా 3 మంత్రి పదవులు దక్కాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు 2 లభించాయి. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికీ అవకాశం లభించలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా ఒక్కొక్కరికే ఛాన్స్ దక్కింది. అలాగే శాసన మండలి నుంచి ఎవరికీ దక్కలేదు. ప్రజానికి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే అన్ని వర్గాల వారికి సమతుల్యం పాటించారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బీసీలకి ఏదైతే మొదటి నుంచి అయితే టీడీపీ పార్టీ చెప్తుందో బీసీల పార్టీ అని టీడీపీ పదే చెప్తా ఉన్నారు. అట్లాగే బీసీలకి అయితే పెద్ద పీట వేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దాదాపు 8 మందికి ఈసారి చోటు దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఎస్సీలకి అయితే 2, ఎస్సీకి 1, వైశ్య కమ్యూనిటీకి 1, మైనార్టీకి 1, అట్లా అందరికీ అన్ని వర్గాల వారికి సమతుల్యత పాటించారు. దీని మీద చంద్రబాబు, లోకేష్ అలాగే దాదాపు పెద్ద ఎత్తున కసరత్తు అయితే చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దాదాపు 164 మంది మొత్తం కూడా కూటమి గెలుపొందింది. అయితే అందులోంచి ఈ ఎమ్మెల్యేలని నుంచి స్క్రూటినీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే అన్ని వర్గాల వారిని అంటే సామాజిక పరిస్థితులు అన్నింటినీ అంచనా వేసుకుని మొత్తం కూడా అన్ని వర్గాల వారికి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా సమతుల్యత పాటిస్తూ అన్ని కూడా ఈసారి మంత్రివర్గంలో పొందుపరచడం కూడా జరిగింది. ఎందుకంటే ఈసారి ఎవరికైతే మంత్రి పదవులు పొందారో అటు కొత్త పాత 2 కూడా మిక్స్ చేసి మొత్తం కూడా ఒక మంత్రివర్గాన్ని అయితే స్వరూపాన్ని అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా
లోకేష్ ముద్ర అనేది దీంట్లో స్పష్టంగా అయితే కనపడుతుందని చెప్పి విశ్లేషకులు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చాలా మటుకు యువత కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆయన ఇవ్వగలం పాదయాత్ర సందర్భంగా ఆయనకి చాలా మందికి హామీ ఇచ్చారు. అలాగే చాలా ప్రసంగాలు ఆయన కూడా తెలపడం కూడా జరిగింది. అదేవిధంగా ఆయన ఈసారి దీంట్లో కొత్త వారికి చాలా ఎక్కువ మందికి అవకాశం కల్పించినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక సీనియర్లకైతే కొంత మేరకు ఉద్వాసం కూడా పలికారు. ఎందుకంటే సీనియర్లు ఎవరైతే కళా వెంకటరావు గానీ లేకపోతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ఇటువంటి సీనియర్స్ దూరిపల్లి నరేంద్ర గారికి వాళ్ళ ఎవరికి కూడా ఇవ్వలేదు. చాలా మటుకు కొత్త వారికి అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ కూర్పు ఏదైతే ఈ మంత్రివర్గ కూర్పు అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పి మొత్తం కూడా అటు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏదైతే ఎమ్మెల్యేలు గెలుపొందారో వాళ్ళందరిలో నుంచి ఈ ఎంపిక చేయడం చాలా కష్టసాధ్యం కావడంతో చంద్రబాబు, లోకేష్ అలాగే 2 రోజుల పాటు దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఇదే విషయం మీద కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ కూడా ఈ మంత్రివర్గ కూర్పు మీద ఆయన కూడా కసరత్తు చేసిన పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా చూస్తే కనుక నిన్న రాత్రి ఈ ఏదైతే మంత్రివర్గం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళందరినీ కూడా నిన్న రాత్రి ప్రకటించడం జరిగింది. పవన్ రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.